నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 242తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ కథని మరింత మందిలోకి తీసుకువెళ్తాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దక్ష్ ఒక్కొక్క అడుగు వేసుకొని వెళ్ళి భూమి వెనుకగా నిలబడి నడుం చుట్టూ చేతులు వేసి హత్తుకొని ఒక చేతిని పొట్ట మీద చిన్నగా నిమురుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీమతి గారు అని మేడ మీద ముద్దు పెడుతూ చెబుతాడు. దక్షిణ విడిపించుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అది నీ వల్ల కాదులే కానీ సరిగ్గా నిలబడు. మన మధ్య దూరం నేను రాణిస్తానా? ఒకవేళ అలా దూరం వస్తే నేను అసలు ఉండగలనా? తెలిసి కూడా నువ్వు ఫీల్ అయితే నేనేం చేయగలను చెప్పు? నేను అన్న మాట నిన్ను బాధ పెట్టిందని నాకు అర్థమైంది. కానీ ఆ సమయంలో అంతకంటే నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. ఇక నేను ఏమన్నా కూడా నువ్వు ముందుకు అడుగు వేయవు. మన ఇద్దరి మధ్య దూరం అన్న మాట నిన్ను అడుగు ముందుకు వేసేలా చేస్తుంది. అందుకే తప్పలేదు నాకు ఆ మాట అనడం. ఆ మాట అంటున్నప్పుడు నాకెంత కష్టంగా ఉంటుందో నీకు అర్థమై ఉండాలి. నా గురించి తెలుసు కాబట్టి. సరే నేనన్నాను. ఆ తర్వాత నువ్వేమన్నావు? మన వాళ్ళకు ఒక్కరికి ఏమైనా సరే మీరన్న దూరం తప్పకుండా వస్తుంది మన మధ్య అని అన్నావా లేదా? మరి నువ్వెందుకన్నావు? ఈ దగ్గరతనం తప్ప దూరం అనేది మన మధ్య రాదు. నా ఊపిరి ఉండగా రానివ్వను. ఇక నేను సారీ చెప్తేనే నీ మనసు తృప్తిగా ఉంటుంది అంటే అని భూమిని తన వైపు తిప్పుకొని భూమి కళ్ళల్లోకి చూస్తూ నేనన్న మాటకి నువ్వు బాధపడి ఉంటే అని దక్ష అంటుంటే వెంటనే దక్ష నోటి మీద చేయి పెట్టేస్తుంది వద్దు అన్నట్లు. మరెందుకు నల్లద్రాజు? నా నుంచి నువ్వు ఆ మాట వినకూడదు అనుకుని మళ్ళీ ఇన్ని రోజులు ఈ సోదిబెట్టు అని నవ్వుతూ అడుగుతాడు. వెంటనే దక్ష గుండెల మీద కొడుతూ అసలు ఆ మాట ఎలా అన్నారు? మన మధ్య దూరం అని నేను ఎన్నిసార్లు చెప్పాను? అది నా ఊపిరి అనగానే ఇంక చాలు ఆపై అంటాడు దక్ష్. హా, నేను మాట అంటేనే మీకు కోపం వచ్చేస్తుంది. మరి మీరన్న మాటకి నాకెలా అనిపిస్తుంది? నాకు అసలు ఆ మాట వినడం నచ్చలేదు. ఎందుకన్నారు? ఒకసారి నేను దూరంగా ఉంటే తెలుస్తుంది మీకు అని అనగానే ఆ పరిస్థితి రాదుగా మన మధ్య అని నవ్వుతూ అంటాడు. ఇదంతా ఎందుకు? ఇంత ఖర్చు అవసరమా అని మీరే అంటారు, మళ్ళీ ఖర్చు పెడతారు. దీనికేమీ పెద్ద ఖర్చు అవ్వలేదు నల్లత్రాజు. నా అక్షయ బేబీని ఇస్తున్న నీకు స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. అంతేకాదు, ఇక ఇదొక్కటే మన ఇద్దరం మాత్రమే ప్రైవసీగా కలిసి చేసుకునే నీ పుట్టినరోజు. ఇక నుంచి మనతో మన బేబీ ఉంటుంది. అందుకే కొంచెం స్పెషల్గా చేయాలనిపించింది. పైగా మేడం గారు పాపం 6 రోజుల నుంచి కష్టంగా నాకు దూరంగా ఉంటున్నారు కదా, ఆ దూరాన్ని మొత్తం చేరిపోయాలి అనుకున్నాను అంటాడు. పోండి, ఆ దూరం ఏమీ జరపాల్సిన అవసరం లేదు. నాకు అలవాటు అయిపోయిందిలే. మీకు అతుక్కోకుండా దూరంగా పడుకొని కూడా ప్రశాంతంగా పడుకోగలగడం. ఇక నుంచి అలాగే పడుకుంటా. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను దగ్గరికి తీసుకొని బుజ్జగించొచ్చుగా. కావాలని మీరు కూడా దూరంగానే ఉన్నారుగా అంటుంది మూతి తిప్పుతూ. భూమి పెదాలు అందుకొని 2 నిమిషాలు ముద్దాడి బాగుంది ఇలా అలకలు దూరాలు సరదాగా అని భూమిని తీసుకొని టాప్ నుంచి కింద ఫ్లోర్లోకి వచ్చేసరికి అక్కడ కేక్ రెడీగా ఉండడంతో భూమి చేత కేక్ కట్ చేయిస్తాడు. కేక్ మాత్రమే కాకుండా అక్కడున్న స్పెషల్ అరేంజ్మెంట్స్ చూసి వీటన్నిటికీ ఛాన్స్ లేదు సార్. మిమ్మల్ని అంత తొందరగా నేనేమి ఎక్స్క్యూజ్ చేయడం లేదు అంటుంది. నువ్వు చేసేదేంటి మేడం? నేను తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుందిగా అని నవ్వుతూ కేక్ మీద ఉన్న క్రీమ్ భూమి నడుం మీద రాసి ఇంకొంచెం కేక్ చేతితో తీసుకొని భూమిని నెమ్మదిగా ఒక చేత్తో పైకెత్తి అక్కడున్న బెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. నెమ్మదిగా మంచం మీద భూమిని ల్యాండ్ చేయగానే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవాలని చూసినా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేతిలో ఉన్న క్రీమ్ని భూమి బయట తప్పించి ఎద మీద రాస్తూ ఇక నీకు ఆ ఛాన్స్ లేదులే నల్లద్రాజు అని ఇక భూమికి ఎటువంటి అవకాశం లేకుండా తన పెదాలతో క్రీమ్ని లీక్ చేస్తూ భూమికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అల్లుకుపోతూ పుట్టినరోజు బహుమతితో పాటు ఇన్ని రోజులున్న అలకని కూడా తీరుస్తూ మరొక పుట్టినరోజు రాత్రిని మరిచిపోలేని రాత్రిగా మలుస్తాడు దక్ష్. తెల్లవారుజాము 4 అవుతుండగా అలిసిపోయి మొహమంతా ఎర్రగా కందిపోయి నిద్రకి ఊగుతున్న కళ్ళని బలవంతంగా తెరిచి తననే చూస్తున్న సతిని చూసి
తప్పలేదు నిన్ను కష్టపెట్టడం. ఇబ్బందిగా ఏమైనా ఉందా? పొట్ట మీద చిన్నగా చేయి వేసి నిమురుతూ అడుగుతాడు దక్ష్. ఏం మాట్లాడకుండా తన వైపే చూస్తున్న భూమిని చూసి ఆ కళ్ళల్లో తనకి ఊపిరి ఆడనంత ప్రేమ కనిపిస్తుంటే, ఏంటి మేడం ఆ చూపు అంటాడు బుగ్గ మీద ముద్దు పెడుతూ. అయినా కూడా ఏం మాట్లాడకుండా మూసుకుంటున్న రెప్పల్ని బలవంతంగా తెరిచి దక్షిణే చూస్తుంది. ఇదిగో ఈ చూపుతోటే నన్ను నీ వైపు లాగేసుకున్నావు. 16 ఏళ్ల వయసులో మొదటిసారి ఈ కళ్ళతోటే నన్ను మాయ చేసేసావు. నాకు భయపడుతున్నట్టు నటిస్తూనే ఈ చూపుతోటే నన్ను సూటిగా చూస్తూ నాకు సమాధానాలు చెప్పేదానివి కదూ. ఎలా వచ్చేసావో వచ్చేసావు, తిష్ట వేసేసావు. కథలను అన్నావు నా గుండెల్లో నుంచి. పూర్తిగా నాలో సగం అయిపోయావు. నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండాలి అన్నా కష్టం అనే పరిస్థితికి తీసుకొచ్చావు. నా పనేదో నేను చూసుకొని ఉండేవాణ్ణి. అలాంటిది నీకోసమే ఆలోచించేలా మొత్తం నన్ను మార్చేశావు. ఎంతగా అంటే నీకేదైనా అయితే ఈ గుండె ఆగిపోతుందేమో అన్నంతగా అని దక్ష్ భూమి కళ్ళ మీద ముద్దు పెడుతూ అంటుంటే, ఎందుకు అంత ప్రేమ? నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి, తీయడానికైనా మీరు వెనకాడడం లేదు. అది నా వల్ల కావడం లేదు రాక్షస్. నా వల్ల మీరు ఇప్పటికే మీకు ఇష్టం లేని పనులు చాలా చేసేశారు. ప్రతిసారి నా వల్ల మీరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక పక్క బిజినెస్ చూసుకుంటూనే ఇంకో పక్క నా సేఫ్టీ కోసం మీరు ఆలోచించని క్షణం లేదు. ఇప్పటికీ కూడా నేను అదే టెన్షన్ మిమ్మల్ని పెడుతున్నాను కదా. ఇక ముందు కూడా నా వల్ల మీకు అదే టెన్షన్ ఉంటుంది. పాత శత్రువులు పోవచ్చు, కానీ నా ప్రొఫెషన్ వల్ల, నా వ్యక్తిత్వాన్ని బట్టి కొత్త కొత్త శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారు. అనుక్షణం మీరు నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి కదా. విసుగు అనేది రావడం లేదా అంటుంది భూమి. ఇవన్నీ కామన్. ప్రొఫెషన్ వైజ్గా వచ్చే శత్రువులు పెద్ద డేంజర్ కాదు నల్లత్రాజు. వాళ్ళ గురించి నేను ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలవు వాళ్ళ గురించి. ఇక నిన్ను ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక భర్తగా నా భార్య సేఫ్టీ నాకు ముఖ్యం. నీ గతం భయంకరమైనది. ఊహించని వ్యక్తులు నీ గతంలోకి వచ్చారు కాబట్టి ఇదంతా జరిగింది. లేకపోతే అసలు ఇదంటూ ఏమీ ఉండదుగా. ఇక నేనేమీ నీ వల్ల చేయకూడనివి ఏమీ చేయలేదు. నా ముందు ఏదైనా తప్పు జరిగితే నేను అలాగే ఎదిరిస్తాను. ఇక ఇప్పుడున్న చట్టాలు న్యాయాల్ని నమ్ముకొని కూర్చుంటే జరిగే పని కాదు ఏది. అలాగని పూర్తిగా చట్టాన్ని న్యాయాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. అది నాకు తెలుసు. నీ విషయంలో జరిగింది అనాగరికం. అలాంటి మూర్ఖులను అసలు జనాల కింద లెక్క పెట్టకూడదు. వాళ్ళ ప్రాణాలు తీసినంత మాత్రాన తప్పేమీ ఉండదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా చేతులతో నేను ఎవ్వరి ప్రాణాలు తీయలేదు. ప్రాణాలు పోయే వరకు తీసుకువెళ్ళాను. ఆఖరికి ఆ డాక్టర్ అయినా ఎవరైనా. మొన్న వాళ్ళని కూడా నువ్వు చెప్పావని నేనేమీ వదిలేయలేదు. ఊపిరి అయితే తీయకూడదని అనుకున్నాను. కానీ ఊపిరి పోయే క్షణాల వరకు తీసుకువెళ్ళాలని అయితే అనుకున్నాను. పూర్వం రాక్షస సంహారం చేసేవాళ్ళు దేవుళ్ళు. ఎందుకు? అది తప్పదు కాబట్టి. మానవ మనుగడికి ప్రమాదం కాబట్టే. నేను చేసింది కూడా రాక్షస సంహారమే. మనం చేసిన దానివల్ల ఎంతోమంది భవిష్యత్తు బాగుపడింది. వీళ్ళు ఇలాగే వ్యాపారాలు చేస్తూ తప్పులు చేస్తూ ఉంటే ఎంతమంది జీవితాలు అన్యాయం అయిపోయేవి. నువ్వు చూసావు కదా ఆశ్రమంలో ఎంతమంది ఆడవాళ్ళు బలైపోయారనేది. తమ భర్తలకి చెప్పుకోలేక, కుటుంబంలో చెప్పుకోలేక ఎంత మానసిక ఆవేదన పొందుంటారు ఆ ఆడవాళ్ళు. వాళ్ళందరికీ మనం న్యాయం చేశాం కాబట్టి దాన్ని అస్సలు తప్పని లెక్క వేసుకోకూడదు. నీకోసమే కాదు, నా ఎదురుగా తప్పు జరిగితే ఎవరి కోసమైనా నేను అలాగే పోరాడుతాను. దాని గురించి ఇంక నువ్వు ఎక్కువ ఆలోచించుకు. కాసేపు పడుకో, మళ్ళీ మనం బయలుదేరాలి. ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళకు, లీవ్ పెట్టేశాయి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దువు గాని అని పడుకొని భూమిని తన గుండెల మీదకి చేర్చుకుంటాడు దక్ష్. సీమంతం అయ్యాక అమ్మ వారం రోజులు ఉండమని అడుగుతుంది అని అంటుంది భూమి. ఉండాలి కదా, మరి వాళ్ళకు కూడా ఉంటుందిగా తమ కూతురికి తమ చేతులతో అన్నీ చేసుకోవాలి అని. ప్రతిసారి నువ్వు నేను వాళ్ళకి ఆ కోరికని తీరకుండా చేస్తున్నాం. ఈసారి ఉండి వాళ్ళని కూడా తృప్తిపరిచిరా. వెంటనే తలెత్తి నిజంగా అంటున్నారా అని అడుగుతుంది. వాళ్ళ కోసం కూడా నువ్వు ఆలోచించాలిగా అంటాడు. అంటూ
కళ్ళు మూసుకుంటుంది పడుకొని. ఎలాగో అలవాటైందిగా నీకు నాకు దూరంగా పడుకోవడం అంటాడు నవ్వుతూ దక్ష్. నిద్రపోయానా? ఏదో పక్కన ఉన్నారు కాబట్టి చూసుకుంటూ అయినా పడుకున్నా. అన్ని రోజులు నీకు దూరంగా ఉండడం కష్టమే కానీ వాళ్ళు పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈ సమయంలో ఇంకా ఉంటుంది వాళ్ళకి కూడా. కాబట్టి నువ్వు ఉండాలి. తప్పదు అంటాడు దక్ష్. అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోతుంది భూమి. ఉదయాన్నే 8 గంటల ఫ్లైట్కి బయలుదేరి వైజాగ్ చేరుకుంటారు ఇద్దరు. వచ్చే దారిలోనే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా స్పెషల్గా అలంకరించేసి ఉండడం చూసి, నేనేమైనా ఇంకా చిన్న పిల్లనా ఇవన్నీ చేయడానికి అంటుంది చిరుకోపంగా. భరత్కి గోవా తీసుకువెళ్తున్నాడని ముందే తెలియడంతో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు కూడా. ఇంటికి రాగానే అందరూ విష్ చేశాక భరత్ వాళ్ళకి అద్దు ఫోన్ చేయగానే వాళ్ళు కూడా విష్ చేస్తారు. ఆ రోజు మొత్తం ఇంట్లో వాళ్ళతోటే సరదాగా ఎంజాయ్ చేసి అద్వైత్, విజయ్ స్పెషల్గా కేక్ కటింగ్ కోసం ఏర్పాటు చేయడంతో వీడియో కాల్లో భరత్ వాళ్ళు కూడా రాగానే అందరి సమక్షంలో కేక్ కట్ చేసి ముందు హర్ష గారి నోటిలో పెడుతుంది. సరదాగా ఆ రాత్రిని అందరూ ఆటలతో పాటలతో ఎంజాయ్ చేసేస్తారు. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. భూమి సీమంతానికి ముహూర్తం పెట్టించడంతో సందడి మొదలైపోతుంది. కూతురు సీమంత వేడుకలు మాత్రం ఘనంగా చేయాలి అనుకున్న భారతి శేఖర్ గారు వాళ్ళు అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. కూతురి కోసం స్వీట్స్ అన్నీ పల్లెటూరు కావడంతో ఇంటి దగ్గరే అందరి సహాయంతో చేయిస్తారు. తెల్లవారితే సీమంతం అనగా ముందు రోజే అన్నీ తీసుకొని హర్ష గారి ఇంటికి చేరుకుంటారు. ఇక అక్కడ కొనాల్సినవన్నీ కూడా కొనేస్తారు. శేఖర్, వీటన్నిటికీ కోసం అప్పేమీ చేయలేదు కదా అని అడుగుతారు హర్ష గారు. లేదన్నయ్య గారు, అప్పేమీ చేయలేదు. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం రాబడి బాగానే వచ్చిందిగా, అవన్నీ భూమి కోసం మాత్రమే ఉంచాం. ఇంతవరకు తనకి మేము చేసింది ఏమీ లేదుగా, అందుకే అని అంటారు శేఖర్. భరత్ చదువుకు ఉపయోగించండి. భూమి కోసం మీరు పెద్దగా ఆలోచించొద్దు. మీరు చేసినా నేను చేసినా మనం చేసిన కిందే లెక్కొస్తుంది. అది గుర్తుపెట్టుకోండి చాలు అని అంటారు హర్ష గారు. నా చదువుకి మీరు కూడా పంపిస్తున్నారుగా పెదనాన్న అంటాడు భరత్. ఉంది, దేవుడిచ్చింది, ఉపయోగిస్తున్నాను అంతే. అంతకన్నా ఏమీ లేదులేరా. ఇంతకీ రేపు స్పెషల్ ఏమిస్తున్నావు మీ అక్కకి అని అడుగుతారు హర్ష గారు భరత్ని. మనమేమి ఇచ్చినా బావ ముందు తుస్సు అయిపోతున్నాం కదా పెదనాన్న అని నీరసంగా అంటాడు భరత్. అలా ఎందుకు అనుకోవాలి? భూమి ఎవరిది తక్కువగా చూడదు. తనకి అందరూ ఒకటే కదా. అది నేను ఒప్పుకుంటానులే పెదనాన్న. అక్కకి నేను ఇచ్చింది చాలా ఇష్టం. అది చిన్నదైనా పెద్దదైనా రేపు మాత్రం స్పెషల్గా ఇస్తున్నాను. అది రేపే చెబుతానులే అంటాడు భరత్. అంత స్పెషల్ ఏమిస్తున్నావురా? స్పెషల్ అంటే ఏదో కొత్తది కాదులేండి, ఏదో నాకు తోచింది అంటాడు. ఓకే, నువ్వేమే ఇవ్వబోతున్నావో మేం చూస్తాం అని నవ్వుతూ అంటారు హర్ష గారు. వదిన, భూమి పొట్ట 5వ నెలలోనే 7వ నెల పొట్టలా అనిపిస్తుంది కదా, దిష్టి తగులుతుందేమో రేపు అంటారు భారతి గారు. దిష్టి తగిలితే తీయొచ్చులే, తప్పదు కదా మరి, అయినా చీరతో కవర్ చేద్దాంలే అంటారు వైజయంతి గారు. భయపట్టు అనుకుంటా భూమికి, అందుకే ఎత్తుగా కనిపిస్తుంది అంటారు స్రవంతి. అదేం కాదు, మీరు పెట్టే తిండికి అలా ఊరిపోతున్నాం నేను నా బేబీ అంటుంది భూమి. పిచ్చి మాటలు మాట్లాడుకు అంటారు వైజయంతి గారు చిరుకోపంగా. నిజమే అత్తయ్య, నేను ఈ 5 నెలల్లోనే 10 కేజీలు పెరిగాను. అది మీకెందుకు అర్థం కావడం లేదు? ఇంకాపు, ఈ టైంలో వెయిట్ పెరగడం కామన్. లోపల బేబీ ఉన్నప్పుడు వెయిట్ పెరగరా? వెయిట్ పెరిగితేనే బేబీ హెల్తీగా ఉన్నట్లు. ఇంక వెళ్ళి పడుకోపో, ఉదయాన్నే లేవాలి అని వైజయంతి గారు చిరుకోపంగా చెబుతారు. పైకి వెళ్తుంటే ఇక నుంచి కింద రూమ్ వాడుకోవచ్చు కదా, ఈ 4 నెలలు ఆ ఎక్కి దిగడం కూడా ఇబ్బందే అంటారు మహాలక్ష్మి గారు. ఆ మాత్రం ఎక్కి దిగాలే అమ్మమ్మ, దిగితేనే నాకు ఎక్సర్సైజ్లా ఉంటుంది. సుప్రజ పెద్దమ్మ కొంచెం ఎక్సర్సైజ్ చేయమని అన్నారుగా
అని భూమి పైకి వెళ్ళిపోతుంది. ఊరు వెళ్ళడానికి కావలసినవి ప్యాక్ చేసుకోవడం మొదలు పెడుతుంది. చిన్నగా రూమ్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్న దక్షతని చూసి, రామ్, నువ్వు కూడా రావచ్చుగా అని అన్నీ సర్దుతూ ముద్దుగా అడుగుతుంది. నాకు కుదరదులే, నేనొస్తే నువ్వు నాతోనే ఉంటావు, వాళ్ళతో టైం స్పెండ్ చేయి. డెలివరీకి ఎలాగూ అక్కడికి వెళ్ళవు కదా, ఇప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయి బాగా. కంగారు పడి వచ్చేయకు. 5వ నెల వెళ్ళబోయే ముందు వద్దువుగానిలే. ఏదైనా ఇబ్బందిగా ఉన్నా వెంటనే ఫోన్ చేయి, వచ్చి తీసుకొస్తాను. నువ్వు బయలుదేరి మాత్రం రాకు, నేను వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాను. నాతో ఎవరిని పంపిస్తున్నారు అడుగుతుంది డౌట్గా. వాసు వస్తారు, నాకు తన మీద నమ్మకం. తను ఒక్కడే వస్తాడు. అక్కడ ఇంకేం భయం? భయమని కాదు, అవసరమైనప్పుడు తను అందుబాటులో ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఉట్టి మనిషివి కాదు, నా బేబీ ఉంది కదా అంటాడు దక్ష్. వాసు బదులు మీరే రావచ్చుగా అంటుంది దీర్ఘం తీస్తూ. కథ కొనసాగుతుంది. మరి భూమి ఊరు బయలుదేరుతుంది. మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఒక కామెంట్తో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.